నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమిని తగిన బుద్ధి చెప్పండి. విశాఖలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ ను కాపాడేది కాంగ్రెస్ పార్టీనే. ఏఐసిసి జనరల్ సెక్రటరీ గిడుగు రుద్రరాజు. విశాఖ నగర అభివృద్ధికి పోర్టు మరింత సహకారం. విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు. కాంట్రాక్ట్ నర్సులను తక్షణమే రెగ్యులర్ చేయాలంటూ కేజీహెచ్ లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన. ప్రజలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉమ్మడి విశాఖ జిల్లా సిపిఎం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు చర్చలు జరుగుతున్నాయని 2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి అరకు ఎంపీతో పాటు గాజువాక స్థానాల్లో వామపక్ష పార్టీలు పోటీలో ఉంటాయని, ప్రజలంతా ప్రజా సమస్యలతో పాటు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ పార్టీలకు మద్దతు తెలియజేయాలన్నారు. నీతిని, ఈ దుర్నీతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో ఈ నేరంలో తెలుగుదేశం, జనసేన కూడా భాగం అయిపోతున్నాయి. ఈరోజు ఒక్కదాని విషయంలో కూడా మాట్లాడే వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే దాని గురించి మాట్లాడరు. రేపు 17వ తేదీ ఏదో మొత్తం పేలిపోయే ప్రకటనలు చేస్తారని ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్లలో చైనా అని వచ్చి ఒక ప్రకటన చేస్తే మోసం చేయటం కాదని అడుగుతున్నాం. ఏం ప్రకటనలు చేస్తారు? ఓట్ల కోసమేగా మీ ప్రకటనలు. ఓట్ల కోసం ఊరించితే జనం పొంగిపోవాలా? ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి ఈ కూటమి పేరుతోటి ప్రజలను ఓట్లు అడుగుతారు మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇక్కడ విశాఖపట్నంలో కనీసం రైల్వే జోన్ పెట్టగల పరిస్థితి లేదు. మన విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ క్యాంపస్ పెట్టగలిగినటువంటి పరిస్థితి లేదు. పోలవరానికి నిధులు లేవు. రాజధాని అడ్రస్ లేకుండా పోయింది. రాజధాని ఏం చేస్తారు వీళ్ళు? కాబట్టి ఇది ఈ విద్రోహ కూటమిని, బీజేపీ నాయకత్వంలో సాగుతున్న కూటమి ఇది. వాళ్ళే రాసుకున్నారు, మేము డైనమిక్ మోడీ నాయకత్వంలో సాగుతున్నాం. ఈ రాష్ట్రంలో మోడీ నాయకత్వంలో సాగుతున్నామంటే చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. మోడీ నాయకత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ అని ఏఐసిసి జనరల్ సెక్రటరీ గిడుగు రుద్రరాజు రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం స్టీల్ ప్లాంట్ ఏఐటియుసి కార్యాలయంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీన భారీ బహిరంగ నిర్వహిస్తున్నాం అని, కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చి వారి సంఘీభావం తెలియజేస్తారన్నారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి ఎన్నికలకు వెళ్తామన్నారు. 36 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆదాని అంబానీలకు కేవలం 20,000 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని, అలా అయితే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వారి మేనిఫెస్టోలో చేర్చి ఓట్లు అడగాలి అని, లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రామ్, నిరుకొండ రామచంద్రరావు, జర్రిపోతుల ముత్యాలు, ఆదినారాయణ, చెల్లిబోయన నాయుడు, వరసాల శ్రీనివాసరావు, సత్యరెడ్డి, ప్రసాద్, అప్పారావు, భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. మరి ఆ సందర్భంగా మరి 15వ తారీఖున మరి రేవంత్ రెడ్డి గారు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు స్టీల్ ప్లాంట్కి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. రుద్రరాజు గారు, రాకేష్ రెడ్డి నిర్ణయం ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కి ఫౌండేషన్ వేసినప్పటి నుంచి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు
ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటే వారు ప్రధాని అయిన తర్వాత ఆ అమౌంట్ ని పెంచడం దగ్గర నుంచి పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఉన్నతి కోసం పనిచేసినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలోనే ఎక్కడా లేని విధంగా ఒక నేచురల్ పోర్ట్ ఆధారంగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి పోర్టును మనం డీరెస్ట్ గా కలిగి ఉన్నటువంటి పరిస్థితి. 30,000 ఎకరాల ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని విశాఖ పోర్టుతో పాటు నగర అభివృద్ధి సుందరీకరణకు విశాఖపట్నం పోర్టు కట్టుబడి ఉందని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు అన్నారు. బుధవారం విశాఖ పోర్టు సుమారు 30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ వైజాగ్ పోర్టును బుధవారం చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు ఐపీఎస్ కాన్వెంట్ కూడలి వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు అథారిటీ స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి నగరాభివృద్ధికి ముఖ్యంగా రోడ్లు, ఫుట్పాత్లు, డివైడర్లు వంటి వాటిని అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాత్రి వేళల్లో వెలుగును ఇచ్చే విధంగా లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుందన్నారు. విశాఖ నగరం అన్ని విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కితాబునిచ్చారు. పార్టీ అభివృద్ధి భాగస్వాములైన స్థానిక అధికార యంత్రాంగం మరియు సిటీ పోలీసులను చైర్పర్సన్ ప్రశంసించారు. పోర్టు రోడ్లు నగరంతో అనుసంధానం అయ్యే ప్రదేశాలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విద్యుదీకరణ పనులను చేపడుతున్నట్లు చైర్పర్సన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, పోలీస్ కమిషనర్ రవి సెక్తరో తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అన్నింటినీ కూడా ఈరోజు గౌరవనీయులు మన చైర్మన్ వైజాగ్ పోర్ట్ అథారిటీ అండ్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఇద్దరి చేతుల మీదుగా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ జంక్షన్ వరకు రీలేయింగ్ ఆఫ్ ద బీటీ రోడ్ కానీ, లైటింగ్కి ఎల్ఈడి స్ట్రిప్ లైటింగ్ తోటి బ్యూటిఫికేషన్ చేయటం, అదేవిధంగా గ్రీనరీని ఇంప్రూవ్ చేసి దాన్ని మరింత బాగా చేయటం. అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కాన్వెంట్ జంక్షన్లో దాని కింద అంతా కూడా బ్యూటిఫికేషన్, వాల్ ఆర్ట్ అంతా చేసి దానికి లైటింగ్ పెట్టి దాని కింద కూడా ఇప్పుడు ఒక పెద్ద ఫౌంటైన్ని కూడా వైజాగ్ పోర్ట్ అథారిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. సో సిటీ డెవలప్మెంట్లో ఆర్ సిటీ బ్యూటిఫికేషన్లో ఐ థింక్ వైజాగ్ పోర్ట్ ఈజ్ ది కైండ్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ వైజాగ్ పోర్ట్ ఈజ్ ఫినామినల్ అండ్ అవుట్ స్టాండింగ్. అండ్ ఐ థింక్ ఒక జీవీఎంసీ కమిషనర్గా ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ వైజాగ్ పోర్ట్ అథారిటీ for their kind support. They've always been very, very supportive of all the initiatives that are happening in Visakhapatnam. And I'd like to take this opportunity to thank VPA, particularly Chairman Sir. Whenever we went to Chairman Sir with any request, he has been a very positive man, and he has been up and supporting the city like never before. And I'd like to thank him once again. And I'm sure that under Sir's leadership we'll have a lot more initiatives coming forward. Thank you so much. Vizag city is one of the most beautiful and well-maintained city in all aspects. I will rate it is the number one city in the country in terms of everything. So we from our port, we want to compliment city administration from municipal corporation to district administration to city police for whatever the good effort they are doing. We want to supplement, and this is one small initiative from our side, and we wanted to have more such type of initiatives in association with the municipal corporation in the days to come, and we will complement whatever good effort by the state administration to improve the cities like landscape and overall ambience. Thank you. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరుతూ బుధవారం కేజీహెచ్ వద్ద నర్సులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేజీహెచ్ స్టాఫ్ నర్సులు సతీష్, మాధవీలు మాట్లాడుతూ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేంత వరకు 100% గ్రాస్ ఇవ్వాలని, మ్యాచువల్ ట్రాన్స్ఫర్ కి అవకాశం కల్పించాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన స్టాఫ్ నర్సులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మేల్ నర్సులకు పెటర్నిటీ లీవులు ఇవ్వాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 4 స్టాఫ్ నర్సులు నియామకాలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేకంగా నర్సింగ్ డైరెక్టర్ ను ఏర్పాటు చేయాలని, పలు విభాగాల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి ఒకే జీతం అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి వారికి మా నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మా ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అదే ప్రకారంగా వారు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే మేమే ఎంతో ఆశతో ఎదురు చూసాము. అయితే 2014 జూన్ 2కు ముందు ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తున్నామని అన్నగారు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్నారు, నిజమే. వాళ్ళు మాకంటే సీనియర్స్, వారు ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. వారికి చేయడం అనేది మాకు సంతోషమే. కానీ మీరు పూర్తిగా ఎంప్లాయీస్ అందరినీ కూడా చేస్తారనే ఉద్దేశంతో మేము కూడా ఆశతో ఎదురు చూసాము. అయితే మమ్మల్ని కూడా దయచేసి రెగ్యులర్ చేయాలని మేమైతే వేడుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే మీరు ఆర్డర్స్ గవర్నమెంట్ జీవోస్ పాస్ చేసి ఉన్నారో అదేవిధంగా మాకు కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము. కనీసం రెగ్యులర్ చేసేంతవరకు అయినా సరే ఎప్పుడైతే మీరు ఎప్పుడు మీరు రెగ్యులరైజేషన్ చేయడానికి మీరు మాకు జీవో ఇస్తారో అప్పటి వరకు 100% గ్రాస్ శాలరీ అయినా దయచేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాము. మేము ప్రతిదినం కూడా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి ప్రాణాపాయ వ్యాధుల మధ్య మేము పనిచేస్తూ ఉన్నాము. HBSAG, HIV వంటి ప్రాణాంతక వ్యాధుల మధ్య పనిచేస్తున్నాము. అలాగే కోవిడ్ వంటి టైంలో మేము ఎంతో సేవలు అందించాము. ఆ విషయం ప్రపంచం అంతా తెలుసు, అలా రాష్ట్రం అంతా తెలుసు. ప్రాణాపాయ పరిస్థితుల్లో మేము ఉండి మా కుటుంబాలకు దూరంగా ఉండి మేము చేశాము. అలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎంతోమంది ఉద్యోగాలు మానేసి ఎంతోమంది కుటుంబాలతోనే ఉన్నారు, సొంతంగా పనులు పెట్టుకున్నారేమో, కానీ ఉద్యోగాలు అయితే చాలామంది లేరు. కానీ మేము ఆ ఉద్యోగాల్లో కొనసాగడం గల కారణం ఒకటే, ప్రాణాపాయ స్థితికి వచ్చినా సరే మా ప్రాణాల మీద ఉన్నా సరే పరిస్థితులు మేము ఉద్యోగాల్లో కొనసాగడానికి కారణం. ఎమ్మెల్యే వాసుపల్లి నిరంతరం ప్రజాసేవలో భాగంగా బుధవారం కూడా 10 మంది రోగులకు 50,000, మరో అవ్వకు 2,000 ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు వాసుపల్లి సూర్యతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాల ఇంటికి వెళ్లి 10 మందికి 5,000 చొప్పున అందజేశారు. పుట్టిన ప్రాంతంలో తనని ఎమ్మెల్యేకు గెలిపించిన దక్షిణ ప్రజలకు సొంత నిధులతో ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ దాతృత్వం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ మీ బిడ్డలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్స్, వార్డు ప్రెసిడెంట్, లిస్ట్ ఇన్ఛార్జెస్, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ మరియు జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్స్, గృహ సారథులు పాల్గొన్నారు. అమౌంట్ని ఎలా వాడాలి ఈ ఇల్లు కూడా నేను మాట్లాడుతున్నాను. నాన్నగారు రావాల్సింది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి కదా టైం పంపించారు, ముందే వస్తారు ఆయన చేయకుండా ఏదున్నా సరే నాకు చూపించండి. కేవలం టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వేధింపుల కారణంగానే గీతాంజలి మృతి చెందిందని విశాఖ వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కృపాజ్యోతి అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం మహిళా నాయకుల ఆధ్వర్యంలో గీతాంజలికి బాసటగా వారంతా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కృపాజ్యోతి మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఫోన్ కాల్స్, మెసేజ్లు పెట్టి గీతాంజలిని తీవ్రంగా వేధించారని, దీనిని కారణంగానే ఆమె మనస్తాపంతో మృతి చెందిందన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు. అడ్డాల కృపాజ్యోతి, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు, వైఎస్ఆర్సీ. ఈ రోజున మరి గీతాంజలి అనే అమ్మాయి ఈరోజు చాలా దారుణంగా చనిపోయింది. ఆమె మనస్తాపం చెంది ఒక గృహిణిగా మొన్న మేమందరం చూసాం ఆ వీడియో. ఈ రోజున
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గృహిణులు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆ అమ్మాయికి ఇల్లు వచ్చిందని చాలా ఆనందంగా ఎంతో సంతోషంగా చెప్పింది. నాకు ఇల్లు వచ్చింది, జగనన్న ఇల్లు ఇచ్చారు, అలాగే మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు, చేయూత అందుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి ఎంతో ప్రౌడ్గా చెప్పింది. అలాంటి అమ్మాయిని ఈరోజు ట్రోల్ చేస్తూ టీడీపీ, జనసేన వీళ్ళందరూ కలిపి అమ్మాయిని ఎన్ని అంటే కామెంట్స్ మేము చూసాము. చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఒక మహిళా సాధికారత అని చెప్పి, లేకపోతే మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే మీరు ఇలాంటి నీచమైన రాజకీయ వచ్చే ఎన్నికల్లో విశాఖ దక్షిణం సీటును టీడీపీ కేటాయించడంతో పాటు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీకి సీటు కేటాయించాలని టీడీపీ నాయకురాలు తాతాజీ డిమాండ్ చేశారు. విశాఖలో టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్న నాటి నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం కోసం ఎంతో విశేష కృషి చేసిందని, గండి బాబ్జీ సేవలను గుర్తించి కూటమిలో భాగంగా ఆయా సీటును టీడీపీకే కేటాయించాలని కోరారు. గండి బాబ్జీకి ఆ సీటు కేటాయిస్తే నాయకులు కార్యకర్తల అంతా కలిసి సమిష్టిగా పనిచేసి గండి బాబ్జీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి, కేదారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా సౌత్ నియోజకవర్గం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మాకు ఒక ఇన్ఛార్జ్ లేకుండా 14 ఓట్లలో కూడా 4 సీట్లు గెలుచుకున్నా. ఈరోజు వరకు కూడా కంచుకోటగా ఉన్న సౌత్ నియోజకవర్గం టీడీపీ. తర్వాత మీకంటూ ఒక ఇన్ఛార్జిని పంపిస్తాను. అక్కడ గణేష్ కుమార్ అనే వ్యక్తి జాతి పేరు చెప్పుకొని, చెట్టి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాడికి తగిన గుణపాఠం చెప్పాలంటే తగిన వ్యక్తి కావాలి అని చెప్పేటప్పుడు మేము ఆనందపడ్డాం. అటువంటి వ్యక్తిని ఎవరు అనుకోని ఎదురు చూసేటప్పుడు గతంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈరోజు విశాఖపట్నంలో సౌత్ విశాఖ పశ్చిమ వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ బుధవారం నియోజకవర్గంలోని ఎర్నిమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వైసీపీ 5 ఏళ్ల కాలంలో అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. పూర్తి స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అందివ్వాలంటే వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పేరుకే కానీ ఆల్రెడీ 17 నెలల నుంచి కూడా మేము ప్రజలతోనే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజల తాలూకా ఇబ్బందులు తెలుసుకొని ప్రజలతోనే మేము కదులుతున్నాం. కానీ ఈరోజు మరి ఎన్నికలు రేపొద్దున రాబోయే ఒక 40-45 రోజుల్లో సుమారుగా ఎన్నికలు రావచ్చు. అందుకని ఏంటంటే అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు నుంచి కూడా ఈరోజు ఒక ప్రతి వార్డులోని కూడా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ కష్టాలు ఇంకా ఏమంటే తెలుసుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేను వచ్చిన చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసి ఈరోజు మీకు ఇది చేసాం, ధైర్యంగా వెళ్ళి ఓటు అడిగి వాళ్ళని ఈరోజు గ్రామాల్లోకి, అలాగే ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నది ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టినందుకు ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలకు అందాయి కాబట్టి 100% కూడా మరి తప్పకుండా వాళ్ళు ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. మేము ఆల్రెడీ మా అందరికీ తెలుసు గవర్నమెంట్ ఫామ్ అవుతుందని. కాకపోతే మేము అందరం కృషి చేసేది ఏంటంటే వై నాట్ 175 అన్న దాని మీదే మేము కష్టపడి ఇప్పుడు తిరగవలసి వస్తుంది. తప్పకుండా మళ్ళీ పూర్తిగా విజయం సాధించి మళ్ళీ ఇక్కడి నుంచే విజయోత్సవాలు మళ్ళీ ఇప్పుడు నుంచే మొదలు పెట్టాలని చెప్పి మరి మా బ్రదర్ని కూడా కోరుతున్నాను. ఎందుకంటే అమ్మవారి చలువ వల్ల అంత మంచిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. 16 నెలల కాలంలో విస్తృతంగా ప్రజల మనసులు చోరుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఆడారి ఆనంద్ కుమార్ గారు ప్రచారం ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది.
ఇప్పటికే ఈ 16 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా అడారి ఆనంద్ కుమార్ గారు ఈ ప్రాంతం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 43 వార్డులో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వివరిస్తున్నామన్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా గుర్తించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగానే వార్డులో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాలయము ఉమ్మడి కార్యాలయము తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలయికతోటి జరిపిన కార్యక్రమము. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు 2 నెలల తర్వాత. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించడం గురించి 3 పార్టీలు కలిసికట్టుగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించేస్తాము అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి నిర్ణయించిన అభ్యర్థిగా నేను ఉన్నాను, విష్ణుకుమార్ రాజు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక 2-3 రోజుల్లో వస్తుంది. అప్పటి వరకు ముందు టైం సరిపోదనే ఉద్దేశంతో కార్యాలయాలు అన్నీ ఓపెనింగ్ చేయటం జరుగుతుంది. నమస్కారం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి శిక్షణ సెషన్తో పాటు వార్షిక జాతీయ సమావేశం ఈ నెల 15న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే తెలియజేశారు. బుధవారం హోటల్ దస్పల్లా సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల చట్టంపై అవగాహన, శిక్షణ జాతీయ సమావేశంలో హాజరైన వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 15న శుక్రవారం నిర్వహించే జాతీయ స్థాయి వార్షిక సమావేశం శిక్షణ కార్యక్రమానికి ఎటువంటి రుసుములు చెల్లించిన అవసరం లేదన్నారు. వార్షిక జాతీయ సమావేశంలో పాల్గొనే వారందరికీ ఉచిత కిట్లు అందజేయబడతాయని తెలిపారు. నా పేరు వికాస్ పాండే. నేను నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్. లాస్ట్ 14 ఇయర్స్ నుంచి కన్స్యూమర్ రైట్స్ కోసం ఆల్ ఓవర్ ఇండియా 21 స్టేట్స్లో ఫైటింగ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు 227 కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది అండ్ మోర్ దాన్ 1500 అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 15th మార్చ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. సో 15th మార్చ్కి వరల్డ్ కన్స్యూమర్ రైట్ డే సెలబ్రేషన్ యాక్చువల్గా ప్రతి ఇయర్ మన న్యూఢిల్లీలో చేసేవాళ్ళు. బట్ ఈసారి ఎలక్షన్ కోడ్ వల్ల మన ఓన్ సిటీ ఆఫ్ డెస్టినీలోనే కండక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేశాను. సో మార్చ్ 15th సెలబ్రేషన్ జిల్లా పరిషత్ సెమినార్ హాల్లోనే మనం చేస్తున్నాను. ఫంక్షన్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ద ఫుల్ డే, ఈవినింగ్ 4:30 వరకు. ఫస్ట్ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పైసా చార్జ్ ఫర్ దాట్. కంప్లీట్ ఫ్రీ ఫర్ ఆల్ ద కన్జ్యూమర్స్. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దాని తర్వాత వాళ్ళకి వెల్కమ్ కిట్ వస్తుంది, ఐటీ ఉంటుంది. దెన్ సెషన్ విల్ బి ఫర్ 3 hours. దాని తర్వాత లంచ్ అండ్ అగైన్ సెషన్ విల్ కంటిన్యూ ఫ్రమ్ 2:30 to 4:30. ఈ సెషన్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కన్జ్యూమర్స్కి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లైక్ సివిల్ సప్లై, ఈరోజు మనతో పాటు మురళీనాథ్ గారు అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కలిసి లైక్ FSSAI, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మనతో పాటు వచ్చిన వినియోగదారు అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రైనింగ్. ముస్లింలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఉద్ఘాటించారు. బుధవారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా గౌరవించి మొదటిసారిగా ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. హైదరాబాద్ లో బషీరుద్దీన్, బాబు ఖాన్ వంటి కోటీశ్వరుణ్ణి కూడా ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదని, మొదటిసారిగా రాజకీయ గుర్తింపునిచ్చి మంత్రి పదవిలో కూర్చుండబెట్టిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు ఉంటే ముస్లిం మైనార్టీకి చెందిన తనను చంద్రబాబు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చుండబెట్టి కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. సామాజిక న్యాయానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అన్నారు. తాను కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ
నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి దరఖాస్తు చేసుకున్నానని పార్టీ అధినేత నిర్ణయం తాను శిరావహిస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనేది దాని యొక్క సారాంశం. దాన్ని రాష్ట్ర పౌరుడిగా అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింల ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా. కష్టపడుతున్నా, పార్టీ దృష్టిలో ఉన్నాం. జీవీఎంసీ 22వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 కోట్ల రూపాయలతో 22వ వార్డులో అభివృద్ధి పనులకు కుంచడం జరిగిందన్నారు. ఇంతలా వార్డులో అభివృద్ధి పనులు చేస్తుంటే కావాలనే కొంతమంది తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అభివృద్ధి కోసం పోరాడితే నన్ను అరెస్టు చేసి జైలుకు పంపారని, అయినా వెనుకంజ వేయకుండా ముందుకు సాగానని అన్నారు. ప్రతి సోమవారం జరిగే సంతను హైవేకు ఆనుకుని ఉన్న ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక వైసీపీ నాయకులు నానా రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, 43 లక్షలతో వార్డులోని శ్మశాన వాటికం అభివృద్ధి చేస్తామన్నారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంవివి సత్యనారాయణ గారు, వైసీపీ పార్టీ నాయకులు, వార్డులో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, వామపక్షాల నాయకులు, సిఐటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికల్లో భాగంగా మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బీ ఫార్మ్తో 2021లో మార్చిలో జరిగినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వార్డు ప్రజలందరూ కూడా విశాఖ దక్షిణం సీటును కూటమి తరపున సీతంరాజు సుధాకర్ కే ఇవ్వాలని ఆయా పార్టీలకు చెందిన మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం బీచ్ రోడ్ లో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకార పారిశ్రామిక సంఘం గౌరవాధ్యక్షులు వాడమద్దుల పెంటయ్య మాస్టర్ మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్ ఏ పదవి లేకపోయినప్పటికీ మత్స్యకారుల పేదరికాన్ని గుర్తించి అత్యంత దయ చూపిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. ఇప్పటి వరకు తమను ఎవరు ఆదుకోలేదని, ఒక్క సీతంరాజు మాత్రమే నియోజకవర్గంలోని 14 వార్డుల్లో రెల్లి కులస్తులకు అండగా నిలబడ్డారని, తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సీతంరాజుకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ను చింతపల్లి అయ్యప్పరాజు కోరారు. చింతపల్లి అయ్యప్పరాజు మాట్లాడుతూ నిత్యం తమ వెంట ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న సీతంరాజు సుధాకర్ కు దక్షిణ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, సీతంరాజుకు టికెట్ ఇస్తే నియోజకవర్గంలో 68,000 మందికి పైగా మత్స్యకారులంతా ఒక తాటిపై నిలబడి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒలిశెట్టి కుర్లయ్య, వాడమదుల గుర్రన్న తదితరులు పాల్గొన్నారు. అందరూ ఇస్తామండవే కానీ ఇవ్వట్లేదు.
ఈ పార్టీ కానీ రేపు మీరందరూ కలిసి మా భూములు మాకు ఇప్పిస్తారనే నమ్మకం ఉంది. అలాగే రింగుల ఎందుకు సమంజసం కాదంటే ఆయన నీడ కానీ ఆయన ఏ విధమైన కార్యక్రమంలో కూడా మాకు ఏ విధమైన ఈరోజు మన కాన్స్టెన్సీలోని ఎన్నో మంది ఇప్పుడు ఈరోజు దక్షిణ నియోజకవర్గం మన కాన్స్టెన్సీలోని ఏంటంటే జనసేన టీడీపీ ఈ రెండు పార్టీల పరంగా మన వంశీకృష్ణ శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తానంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ మీటింగ్ ప్రెస్ మీటింగ్ కట్టడానికి కూడా కారణం అదే. వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు ఎవరో కూడా ఇక్కడ ఎప్పుడు కూడా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏనాడు తిరగలేదు. అలాంటిది ఆయనకి ఈరోజు టికెట్ ఇస్తే 2 సార్లు మన ఎమ్మెల్యే స్థానంలో నిలబడి 2 సార్లు ఓడిపోయిన వ్యక్తికి సీట్ ఇచ్చి ఇక్కడ కూడా ఓటమిని గురి చేస్తానంటే మేము ఎవరూ ఒప్పుకోము. అలాంటిది మా కాన్స్టెన్సీలోని ఎవరికి సీట్ ఇచ్చినా పర్లేదు. ముఖ్యంగా సీతంరాజు సుధాకర్ గారు మాకు అన్ని విధాల సహకారాలు అందించి మాకు ఈరోజు ఈ నియోజకవర్గంలో టోటల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తం జాలారి వాడబల్జి కలిపి 68,000 ఓటింగ్ మెజార్టీ ఉంది. ఈ కొత్త కోటవీధి, కొబ్బరితోట, చిలకపేట, జాలారిపేట ఇవన్నీ కలిపి మొత్తం 68,000 ఓటింగ్ మెజార్టీ ఉంది. 68,000 ఓటింగ్ మెజార్టీలు అందరూ కూడా మా ఫిషర్మెన్ కమ్యూనిటీ అంతా కూడా మేమందరూ కూడా 14 గ్రామాలు కూడా మేము పెద్దలందరూ కూడా కూర్చొని అర్హులైన పేదలందరికీ ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఎంవిపి కాలనీలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పలువురికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే లక్ష్యంతోనే అర్హత ఉన్న వారందరికీ ఇల్లు అందించామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఎన్ని కుట్రలు పన్నినా ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాన్నా సరే, పేదల ఇంటి దగ్గర గుమ్మం అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆర్థిక తోడు నిజమే ఒక సంతోషంగా ఇక్కడికి వచ్చి మా మధ్యలో కూర్చున్నారంటే మనం అందరం కలిసి చాలా ఆనందం. ఇదంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వలన, ఆయన మంచి ఆలోచన వలన, ఆయన మంచి మనసు వలన మనకి ఈరోజు ఇంత సంతోషంగా మన సొంత కళ నెరవేరగలిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరు కోరుకునే ఆలోచన. ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎన్నో గవర్నమెంట్లు చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఏ రోజు కూడా ప్రతి ఒక్కరు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరు కూడా ఇల్లు ఏర్పాటు చేసిన పాపాన్ని పోలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల ముందు ఆయన నవరత్నాల పథకం ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఒక భాగమైన ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తాను, ప్రతి అక్క చెల్లెమ్మకి ఇల్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి, ఆ హామీని ఆయన ఎన్నికైన వెంటనే ప్రతి ఊరిలో లేఅవుట్లు వేసి దాంట్లో 50 గజాలు అర్బన్లో, 75 గజాలు రూరల్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమిని తగిన బుద్ధి చెప్పండి. విశాఖలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ ను కాపాడేది కాంగ్రెస్ పార్టీనే. ఏఐసిసి జనరల్ సెక్రటరీ గిడుగు రుద్రరాజు. విశాఖ నగర అభివృద్ధికి పోర్టు మరింత సహకారం. విశాఖ పోర్టు చైర్మన్ అంగముత్తు. కాంట్రాక్ట్ నర్సులను తక్షణమే రెగ్యులర్ చేయాలంటూ కేజీహెచ్ లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.